జై శ్రీరామ్ జై హనుమాన్. శ్రీమద్ రామాయణము సుందరకాండ 39వ సర్గ ప్రారంభము. అందరికీ చిన్న విన్నపము, ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ప్రతిరోజు మన రామాయణం వింటున్నారో వారందరూ కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్తో పాటుగా మీ మిత్రులకి బంధువులకి కూడా దీన్ని పంపగలరని మనవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयते प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्తుల్యం రామనామ వరాననే. ఇక శ్రీమద్ రామాయణములో సుందరకాండ 39వ సర్గ ప్రారంభము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సీతాదేవి తన కొంగున ముడివేసి దాచిపెట్టిన చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చి ఇలా పలికిందట. హనుమా, ఈ చూడామణి గురించి రాముడికి బాగా తెలుసు. ఈ చూడామణిని చూస్తే రాముడికి నా తల్లి, తన తండ్రి దశరథుడు, నేను గుర్తుకు వస్తాము. కాబట్టి ఈ చూడామణిని రాముడికి ఇవ్వు. తరువాత జరగవలసిన కార్యమును గూర్చి ఆలోచించి సమంజసమో అది చెయ్యి అని పలికిందట సీతాదేవి. కానీ నా దుఃఖము మాత్రమో త్వరగా పోగొట్టే మార్గము చూడు అని పలికిందట సీతాదేవి. హనుమంతుడు తల వంచి సీతాదేవికి నమస్కరించి నేను చెప్పినట్టే చేస్తాను మాతా అని అన్నాడట. తర్వాత అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు హనుమంతుడు వెళ్తుంటే తన ఆప్తుడు తనను విడిచిపెడుతున్నట్టుగా బాధ కలిగిందట సీతాదేవికి. ఓ హనుమా, వానరవీర, రాముడిని లక్ష్మణుని సుగ్రీవుని అడిగినట్టుగా చెప్పు. రాముడితో నన్ను ఈ దుఃఖసాగరము నుండి ఉద్ధరించమని చెప్పు. నా శరీరంలో ప్రాణాలు ఉండగానే వచ్చి రక్షించమని రాముడితో చెప్పు. కాస్త ఈ మాట సాయం చేసి పుణ్యం కట్టుకో హనుమా. నీవు నేను చెప్పిన మాటలు పదే పదే రాముడికి చెప్పడం వల్ల రాముడికి నన్ను సత్వరమే రక్షించవాలని కోరిక కలుగుతుంది. రాముడు నా సందేహమును నీ ద్వారా విని తన పరాక్రమమును ప్రదర్శించగలడు అని తన అభ్యర్థనను మాటిమాటికి హనుమంతుడికి తెలియజేసినారు సీతాదేవి. సీతాదేవి మాటలు విన్న హనుమంతుడు ఆమెతో ఇలా అన్నాడట. అమ్మా, నా మాట నమ్ము. రాముడు వానరసేనతో భల్లూకసేనతో సహా వచ్చి రావణుడిని సంహరించి రక్షిస్తాడు. రాముడి బాణములకు ఎదురు నిలవగలవాడు ఈ రాక్షసుల్లో ఎవ్వడూ లేడు. రాముడు యుద్ధరంగంలో సాక్షాత్తు సూర్యుడిని, ఇంద్రుడిని, యముడిని ఓడించగల సమర్థుడు. రాముడు నీ కొరకు ఈ భూమి యావత్తూ జయించగల సమర్థుడు అని సీతాదేవికి ధైర్యవచన పలికాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో కొంత ఊరట చెందిన సీతాదేవి. ఇక హనుమంతుడు వెడుతుంటే తన ఆప్తులు వెళ్తున్నంత బాధపడుతున్న సీతాదేవికి అప్పుడు ఒక ఆలోచన వచ్చిందిట. పాపం, ఈ వానరుడు 100 యోజనముల సముద్రము దాటి వచ్చాడు కదా లంకకు, తన కోసం వెతికి కలిసిపోయాడు అని అనుకుందిట. అందుకని హనుమంతుడితో ఈ విధముగా పలికిందిట. హనుమా, నీకు మంచిది అనుకుంటే కనుక ఈ రాత్రి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే వెళ్ళవచ్చు కదా. ఇక్కడ ఇన్నాళ్ళు ఒంటరిగా ఈ రాక్షసుల మధ్య బాధలు పడుతున్న నాకు నీవు ఇక్కడే ఉన్నావనే భావన నా మనసుకి కాస్త ఊరట కలిగిస్తుంది. మరలా నీవు లంకకు ఎప్పుడు వస్తావో అప్పటికి నేను బతికి ఉంటానో లేదో. హనుమ, ఇప్పటిదాకా నాకు ఎవ్వరూ లేరు అనే దుఃఖంతో బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావనే బాధ నా మనసును కలిచివేస్తూ ఉంది. ఇలా బాధల మీద బాధలు నన్ను వెంటాడుతున్నాయి. ఏం చేయను హనుమ? నువ్వు ఇన్ని చెప్పినా నాకు ఒక సందేహం పట్టి పీడిస్తూ ఉంది. మీ సైన్యము అంతా వానరములు, భల్లూకములు కదా. వారు ఈ మహాసముద్రం ఎలా దాటి రాగలరు? ఇక్కడికి ఎలా రాగలరు? వాళ్ళు సరే, రామలక్ష్మణులు కూడా
ఈ సముద్రం దాటడం శక్యమా? నాకు తెలిసినంత వరకు నువ్వు, గరుడు, వాయుదేవుడు మాత్రమే ఈ 100 యోజనముల దూరం గల సముద్రంలో దాటగల సమర్థులు. మరి మీరు ఈ కార్యము సాధించడం కష్టమని అనిపిస్తూ ఉంది నాకు. నీకు ఏమైనా అపాయం తట్టిందా? నీకు తెలివితేటలు ఎక్కువ కదా, ఏమి ఆలోచించావు? ఈ కార్యమును నీవు ఒంటరిగానే సాధించగలవని నాకు తెలుసు, కానీ రామలక్ష్మణుల సంగతి ఏంటి? వారు ఎలా ఇక్కడికి రాగలరు? రామలక్ష్మణులు సముద్రమును దాటి లంకకు వచ్చి రావణుడిని సంహరించి నన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలరు అనే నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి రామునికి నీవే తగిన ఉపాయం చెప్పి ఇక్కడికి తీసుకుని రావాలి అని చెప్పిందట సీతాదేవి. సీతాదేవి అన్న మాటలన్నీ కూడా విన్న హనుమంతుడు ఈ విధంగా పలుకుతున్నాడట. అమ్మా సీతమ్మ తల్లి, వానరసేన భల్లోకసేన అపారం. వారు ఇక్కడికి రావాలని దృఢంగా విశ్వసించి ఉన్నారు. వారికి ఏదీ అసాధ్యము కాదు. వానరులు ఎక్కడికైనా వెళ్ళగల సమర్థులు. వానరులు ఆకాశంలో కానీ, నేల మీద కానీ, నీటిలో కానీ ప్రయాణం చేయగల సమర్థులు. వారి తేజస్సు అటువంటిది. వారు ఏ ప్రదేశానికైనా వెనుకాడరు. ఈ వానరులలో ఆకాశంలో ఎగురుతూ భూప్రదక్షిణము చేసిన వారు ఎంతమంది ఉన్నారు? వానరసేనలో నాకన్నా మేధావులు, పరాక్రమవంతులు ఎంతోమంది ఉన్నారు. నాకన్నా తక్కువవాడు వానరసేనలో లేనే లేడు. నేను ఎగురుకుంటూ సముద్రమును దాటి వచ్చానంటే ఇంక మిగిలిన వానరముల మాట చెప్పాలా? అమ్మ, నీకు ఒక విషయము తెలుసా? ఇలా వెతకడం లాంటి చిన్న చిన్న పనులకు నాలాంటి చిన్న చిన్న వాళ్ళని పంపుతారు, కానీ శ్రేష్టమైన వారిని పంపరు కదా. కాబట్టి నీవు విచారించుకో, నీ శోకమ్మను వదిలిపెట్టు. వానర నాయకులు అందరూ ఒకే ఒక గెంతులో సముద్రమును దాటి లంకకు బిలబిలా ప్రవేశిస్తారు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని లంకకు తీసుకొని వస్తాను. రామలక్ష్మణులు వానరసేన సాయంతో లంకను నాశనం చేసి నిన్ను రక్షిస్తారు, అయోధ్యకు తీసుకొని వెళ్తారు. కాబట్టి నీవు ఏమాత్రమో సందేహపడవద్దు. రామలక్ష్మణుల రాకకే వేచి ఉండు. అతి కొద్ది కాలంలోనే రాముడిని చూడగలవు. రావణుడి చావు చూడగలవని ధైర్యవచనం పలికారట హనుమంతుడు. ఇంక వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడుట. ఆఖరి మాటలుగా సీతాదేవితో విధముగా పలికారుట. అమ్మా, నీవు అధైర్యపడకు. రామలక్ష్మణులను లంకానగరంలో త్వరలోనే చూస్తావు. ఈ లంకానగరం అంతా కూడా వానరసేనలతో నిండిపోవడం నీవు త్వరలోనే చూస్తావు. ఈ లంకలో ఎక్కడ చూసినా, ఏ పర్వతం మీద చూసినా కూడా గుంపులు గుంపులుగా వానరములు సంచరించడం త్వరలోనే చూస్తావు. ఓ సీతాదేవి, నీవు రాముడి కొరకు ఇక్కడ ఎలా శోకిస్తున్నావో అక్కడ రాముడు కూడా నీకోసం అంతకంటే అధికంగా శోకిస్తున్నాడు. కాబట్టి ఊరడిల్లు. అగ్ని వాయువుతో సమానమైన రామలక్ష్మణులు నీకు అండగా ఉండగా నీకేం భయం? ప్రశాంతంగా ఉండు. లంకకు రాక్షసులకు రుణం తీరిపోయింది. రాక్షస రాజ్యం అంతరించే కాలం ఆసన్నమైంది. నీవు ఇక్కడ ఎంతో కాలం ఉండవు. నేను వెళ్ళి నీ గురించి రాముడికి చెప్పడమే ఆలస్యం. రాముడు ఇక్కడికి వస్తాడు, నిన్ను చెర నుండి విడిపిస్తాడు. అంతవరకు కూడా ఓపిక పట్టు తల్లి అని అనేక విధములుగా సీతాదేవి ధైర్యం చెప్పాలట హనుమంతుడు. ఇలా శ్రీమద్ రామాయణ సుందరకాండ 39వ సంపూర్ణము. హరి ఓం తత్సత్.